ఎవర్రీడు? అరే నేనురా. రే అశోక్ నువ్వారా? కొత్త డ్రెస్, చేతికి వాచ్, మొత్తం సోకురాడాను. సినిమా కొత్తున్నావారా? అరే సినిమా కోత గిట్టేందుకు పోతారా? నైట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుని పోనా? అది కూడా కరెక్టే. ఓహో ఫంక్షన్ పోతున్నావారా? ఏ కాదురా. మరి ఎటు పోతున్నావురా? ఏ లేదురా, ఈరోజు మా పిల్ల బర్త్డేరా, కలుద్దామని రమ్మన్నది. ఎవర్రా అమ్మాయి? నాకు చెప్పడం లేదు నీకు లవర్ ఉందని. అరే నీకు అన్ని తర్వాత చెప్తాను, ఫస్ట్ అయితే బండి ఎక్కురా నువ్వు. నేను బండి ఎక్కన్నా? ఎందుకురా? అరే రోజు ఫోన్లో మాట్లాడు తప్ప డైరెక్ట్ ఎప్పుడు మీట్ అవ్వలేదురా, ఫస్ట్ టైం మీట్ అవుతున్నా, కొంచెం భయం అవుతుందిరా. నువ్వు కూడా తోడత్తే మంచిగా ఉంటుందని. రే నువ్వు రమ్మనకి నేను రానారా? సరే పోదాంపా. అరే నువ్వు ఇక్కడ నేను లోపలికి వెళ్తా. సరేరా ఉంటా పో. సరేరా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. చలియా మాయేనా క్షణమే ఏదో హాయేనా తెలిసే నాలోనా నడిచే. ఏంటబ్బాయి గారు మరి ఇంత లేటా? నేను మీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ అమ్మాయి గారు, ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నా అని దేవుడికి దండం పెట్టుకొని వస్తున్నా, అందుకే ఈ లేటు. ఆహా, అబ్బాయి గారు ఈ మధ్య గుడికి కూడా వెళ్తున్నారా? ఏం కోరిక కోరుకున్నారో? అవి కోరికలమ్మా, అందరితో అట్లా చెప్పద్దు. అంటే నేను కూడా దేవతనే కదా, అందుకే అలా అడిగాను. కోరిక కోరింది ఆ దేవత దగ్గర, అయినా కోరిక ఇచ్చేది ఈ దేవతనే కదా. అందుకే కదా తమని అడిగేది ఏం కోరిక కోరుకున్నారని. చెప్పాలా? ఏంటి చెప్పు అంటే దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంటున్నావు? అంటే చేతులు పట్టుకుని అడిగితే కొంచెం తొందరగా నెరవేరుస్తేవేమో అని. అలాగా? అయితే కాళ్ళు పట్టుకుని అడుగు, ఇంకా తొందరగా నెరవేరుస్తా. శ్రీదేవి, ఐ లవ్ యూ శ్రీదేవి. ఐ లవ్ యూ టు. పరువమా లోలో ఏదో మధురగానం.
అమ్మ ఫోన్ చేస్తుంది, నేను వెళ్తాను. మరి మళ్ళీ ఎప్పుడు? నేను కాల్ చేస్తా. ఎవరు? నేను ఎవరో చెప్తా గానీ ఎలా ఉన్నాయి ఫొటోస్? బాగున్నాయా? నీకు నచ్చినట్టే తీసానా? ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఎవరి కోసమో అయితే నీకెందుకు ఫోన్ చేస్తా బంగారం? నాకు నువ్వే కావాలి. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఆ? బెదిరిస్తున్నావా? పో, స్టేషన్ పో. నువ్వు స్టేషన్లో వాడు పెట్టిన మరుక్షణం ఈ ఫొటోస్ నీ ఫ్యామిలీకి, నీ ఫ్రెండ్స్కి, అలాగే సోషల్ మీడియాలో పెడతా. ప్లీజ్ అలా చేయకు. నీకేం కావాలి? అబ్బా, ఇప్పుడు దారిలోకి వచ్చావు బంగారం. నాకు ఏం కావాలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తా, సరేనా? బాయ్ బంగారం, జాగ్రత్త. హలో హలో హలో. హలో అశోక్, ఎక్కడున్నావు? నేను అర్జెంటుగా కలవాలి. ఎవరతను? నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటే నేను శ్రీదేవి. నీ నెంబర్ వానికి ఎక్కడిది అసలు? నాకు నిజంగా వాడెవడో తెలియదు అశోక్. అయినా మనం కలుసుకున్నట్టు మూడో వ్యక్తికి ఎలా తెలుసు? నాకెక్కడో తేడా కొడుతుంది అశోక్. ఇదెవరో కావాలనే చేస్తున్నారు. మనకు తెలియకుండా మన మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చాడు. అవును, వచ్చాడు మా ఫ్రెండ్. వాడే అయి ఉంటాడు అశోక్. హలో మేడం, కూల్ కూల్. మా ఫ్రెండ్ అలాంటోడు కాదు, అర్థమైందా? నేను రమ్మంటే నచ్చిండు. లేదు అశోక్, నాకెందుకో మీ ఫ్రెండ్ అనే డౌట్ వస్తుంది. అక్కడ ఉన్నది నువ్వు, నేను, నీ ఫ్రెండ్. నాకు తెలిసి ఎవరైనా డబ్బు కోసం నీ ఫ్రెండ్తో ఇలాంటి పని చేయించాలి, లేదా తనే చేయాలి. ఏం మాట్లాడుతున్నావు శ్రీదేవి? ఇంకెలా మాట్లాడాలి అశోక్? ఇంకెలా మాట్లాడాలి? మన జీవితాలు అశోక్. ఆ ఫొటోస్ కనుక మా ఫ్యామిలీ చూస్తే నువ్వేం భయపడకు శ్రీదేవి. వాడెవడో తెలుసుకొని వానంతా చూద్దాం. నువ్వేం బాధపడకు. నువ్వు ఇంటికి వెళ్ళి శ్రీదేవి. ఎవరతను? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు? డబ్బు కోసమా? డబ్బు కోసమే అయితే వాడు ఫోన్ చేసినప్పుడే చెప్పాలి కదా. కాదు, డబ్బు కోసం కాదు.
ఏదో జరుగుతుంది. హలో, ఏంటి బంగారం, నా గురించి బాగానే ఎక్కి చెప్తున్నావు కదా నీ బాయ్ ఫ్రెండ్కి. నాకు తెలుసురా నువ్వు అశోక్ ఫ్రెండ్ అని. మర్యాదగా నీకెంత కావాలో చెప్పు, ఆ డబ్బు నీ మొహన పడేస్తాను. ఏంది? డబ్బు కోసమే అయితే నేను ఎప్పుడో అడిగేవాడిని. నాకు కావాల్సింది ఆ డబ్బు కాదు బంగారం. మరేంటి? నాకు నువ్వే కావాలి. నిన్ను మనస్ఫూర్తిగా అనుభవించాలి. అదే నాకు కోటి రూపాయలతో సమానం బంగారం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవును బంగారం, నాకు ఏ డబ్బు వద్దు. నాకు నువ్వే కావాలి, నువ్వు మాత్రమే కావాలి. ఎక్కడికి రావాలో అడ్రస్ పంపిస్తా, రెడీగా ఉండు బేబీ. బాయ్. హలో హలో అశోక్, నీ ఫ్రెండ్ కాల్ చేశాడు. వాడే ఇదంతా చేశాడు. ఏంది? నా ఫ్రెండా? నా ఫ్రెండ్ నా ముందే ఉన్నాడు కదా. హాయ్ బంగారం, ఈరోజు సాయంత్రం రమేశ్వరపురం దగ్గరికి రా. నేను చెప్పినట్టు చేస్తే ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తా. కాదు కూడదు అని ఎవరినైనా వెంట తీసుకువచ్చావనుకో, ఫొటోస్ అన్ని పబ్లిక్ చేస్తా. నీ ఇష్టం. ఇట్లు నీ బంగారం. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. నువ్వా? నేనే. గుర్తున్నానా?
ఎలా మర్చిపోతావులే? నీ వెనకాల 10 సంవత్సరాలు కుక్కలెక్క తిప్పించుకున్నావు కదా, అలా ఎలా మర్చిపోతావు? ఇప్పుడు నన్ను కదా అని నా ఫ్రెండ్ గాని లవ్ చేస్తావా? అశోక్ నీ ఫ్రెండా? నన్ను కాదని వాడిని ఎట్లా లవ్ చేస్తావే? లవ్వే కాదురా, మేమిద్దరం పెళ్లి కూడా చేసుకుంటాం. ఏం చేస్తావురా నువ్వు? ఏ నేనేం చేస్తా? నేనేం చెయ్యా? ఈ ఫోటోలు తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడతా, నీ అయ్యమ్మకు చూపెడతా. వద్దు వద్దు ప్లీజ్, నీ దండం పెడతా, ఆ ఫొటోస్ డిలీట్ చెయ్యు. చేత్తా ఫోటోస్ అన్ని డిలీట్ చేస్తా, కానీ ఒక కండిషన్. ఏంటది? ఎలాగో వాన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, చేసుకో, కానీ శోభనం మాత్రం నాతోనే చేసుకోవాలి.